అందరికీ నమస్కారం. డిఫరెన్షియేషన్లో ఇవాళ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంకొంతగా డెప్త్లోకి వెళ్ళబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో దీనికన్నా ముందు మనం ఆల్రెడీ డిఫరెన్షియేషన్కి సంబంధించిన ఫస్ట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ 4 డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసాం. d/dx ఆఫ్ sin x, d/dx ఆఫ్ e power x, d/dx of a power x, d/dx of very important derivatives మనం ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసాం. d/dx of sin x cos x, e power x, a power x log a log x 1/x. సో ఇవాళ కొన్ని రూల్స్ డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ రూల్స్ డిస్కస్ చేద్దాం. చేసి ఆ రూల్స్ని ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఉపయోగించి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో రూల్స్లో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ రూల్ జనరల్ చూడండి, u ఆఫ్ ఎక్స్ని ఇప్పటి నుంచి నేను సింపుల్గా u అని, v ఆఫ్ ఎక్స్ని v అని రాస్తాను. సో u అని ఎక్కడ రాసినా కూడా అది ఒక ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. f ఆఫ్ ఎక్స్, g ఆఫ్ ఎక్స్ లాగా u ఆఫ్ ఎక్స్, v ఆఫ్ ఎక్స్లు రెండు ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫరెన్షియబుల్. సో డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ నేను తీసుకున్నాను జనరలైజ్ చేసి. సో ఇది ఇప్పుడు నేను అన్ని రూల్స్కి అప్లై చేస్తాను. u ప్లస్ v హోల్ డెరివేటివ్ ఈక్వల్ టు u డాష్ ప్లస్ v డాష్. గుర్తుపెట్టుకోండి, ఈ డెరివేటివ్ సింబల్కి మీకు ఆల్రెడీ పరిచయం ఉంది. సో ఇలా రాస్తాం. d/dx ఆఫ్ y అంటే yని డిఫరెన్షియేట్ చేస్తున్నాము అంటానికి సింబాలిక్ ఫామ్ ఇది. d/dx ఆఫ్ y, దీన్నే ఇంకో రకంగా ఇలా కూడా రాస్తారు, y డాష్. సో కొన్ని నొటేషన్స్ మనం అలవాటు చేసుకుందాం. ఇదంతా రాయకుండా ఇప్పటి నుంచి d/dx ఆఫ్ y అన్న, y డాష్ అన్న ఒకటే. అలాగనే d/dx ఆఫ్ u అన్న, u డాష్ అన్న ఒకటి. ఇప్పటి నుంచి కొన్ని నొటేషన్స్ మనం అలవాటు చేసుకుందాం, రైట్. సో డెరివేటివ్ అంటే దీన్ని ఇట్లా రాస్తాను నేను. ఫస్ట్ ఒకసారి మీకు చూపి, డెరివేటివ్ ఆఫ్ u ప్లస్ v ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ u ప్లస్ డెరివేటివ్ ఆఫ్ v అని అర్థం అనమాట. ఇక్కడ నేను పైన రాసింది ఇది యాక్చువల్గా విత్ రెస్పెక్ట్ టు x. సో u ప్లస్ v హోల్ డెరివేటివ్ ఈక్వల్ టు u డెరివేటివ్ ప్లస్ v డెరివేటివ్. సో ఇది అవసరం లేదు. సెకండ్ది సేమ్ u మైనస్ v హోల్ డెరివేటివ్ ఈక్వల్ టు u డెరివేటివ్ మైనస్ v డెరివేటివ్, v డాష్. u మైనస్ v హోల్ డాష్ ఈక్వల్ టు u డాష్ మైనస్ v డాష్. ఇక్కడ u ప్లస్ v అనే కాదు, ఇక్కడ ఎన్ని ఉన్న సమ్మేషన్ మనం విడివిడిగా డెరివేటివ్ చేస్తాం. ఫంక్షన్ మొత్తాన్ని సమ్మేషన్లో ఉన్న ఫంక్షన్ కానీ సబ్ట్రాక్షన్లో ఉన్న ఫంక్షన్ కానీ టోటల్ని డెరివేటివ్ చేయమన్నప్పుడు ఇండివిజువల్ ఫంక్షన్స్ని డెరివేటివ్ చేస్తాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 3x పవర్ 5 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 7. ఇంత పెద్ద ఫంక్షన్ని డెరివేటివ్ చేయమని ఉన్నదనుకోండి. సో కొన్ని సమ్మేషన్లో ఉన్నాయి, కొన్ని సబ్ట్రాక్షన్లు ఉన్నాయి, పర్లేదు. సో అటు దీన్ని ఏం చేస్తాం అన్నట్టు ఈ రూల్ ప్రకారం ఒక్కొక్క ఇండివిజువల్ టర్మ్ డెరివేటివ్ చేస్తాం. అంటే d/dx ఆఫ్ 3x పవర్ 5 దీనికి డెరివేటివ్ అప్లై చేయాలి, ప్లస్ మళ్ళీ d/dx ఆఫ్ 2x క్యూబ్ దీనికి డెరివేటివ్ చేయాలి, ప్లస్ d/dx ఆఫ్ 3x స్క్వేర్ మైనస్ d/dx ఆఫ్ 2x మైనస్ d/dx ఆఫ్ 7. సో వీటి ఆన్సర్లు ఏమొస్తాయని తర్వాత చూద్దాం. సో ముందు దీని మీనింగ్ చెప్తున్నాను మీకు. సో టోటల్ ఇట్లాంటి ఒక ఫంక్షన్కి డెరివేటివ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం డెరివేటివ్ ఎలా చేస్తాం, ఒక్కొక్క ఫంక్షన్కి సెపరేట్గా డెరివేటివ్ చేస్తాం. ఇది సమ్మేషన్ రూలు, సబ్ట్రాక్షన్ రూల్, రెండు రూల్, సింపుల్ రూల్. ఇది ఇందులో పెద్దగా మనం కొత్తగా నేర్చుకుందే లేదు, బట్ వెరీ ఇంపార్టెంట్ రూల్. ఇప్పుడు వస్తాం. మల్టిప్లికేషన్లు ఉంటాయి, uv డెరివేటివ్ u ఇంటూ v డెరివేటివ్ ప్లస్ v ఇంటూ u డెరివేటివ్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది దాదాపు 99% డెరివేటివ్స్లలో ఈ ఫార్ములా u/v ఫార్ములా రెండు వాడతారు. uv హోల్ డెరివేటివ్ ఈక్వల్ టు u ఇంటూ v డెరివేటివ్ ప్లస్ v ఇంటూ u డెరివేటివ్. అంటే రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్కి డెరివేటివ్. దీన్ని ఇలా కూడా చూద్దాం మనం ఒకసారి. d/dxలో చూద్దాం.
d/dx ఆఫ్ యూవీ రూల్ అంటారు దీన్ని. d/dx ఆఫ్ యూవీ ఈజ్ ఈక్వల్ టు ఎలా చేయాలంటే ఒకసారి డెరివేషన్ ఎలా చేయాలి ప్రోడక్ట్లో ఉన్నప్పుడు యూని పక్కన పెట్టండి, ఫస్ట్ వీని డెరివేటివ్ చేయండి. d/dx ఆఫ్ వి యూవి ప్రోడక్ట్లో ఉన్నప్పుడు డెరివేటివ్ ఎట్లా చేయాలి, ఆ కాంబినేషన్కి యూని పక్కన పెట్టి ముందు వీని డెరివేటివ్ చేయండి, ప్లస్ ఈసారి వీని పక్కన పెట్టి యూని డెరివేటివ్ చేయండి. ఇది యూవీ రూల్. దీన్ని జనరలైజ్ చేస్తే 2 అనే కాదు 2 కన్నా ఎక్కువ ప్రోడక్ట్లో ఉన్నా కూడా ఇదే రూల్ అప్లై చేస్తాం. సపోజ్ యూవీడబ్ల్యూ ఉందనుకోండి, 3 ఉన్నాయి ప్రోడక్ట్, అప్పుడు ఎలా డెరివేటివ్ చేయాలి, ఒక్కొక్క దాన్ని డెరివేటివ్ చేయాలి, అంతే ఏం లేదు, సింపుల్గా. ఇప్పుడు ఇందులో యూవీలో ఒకదాన్నే డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ వీని డెరివేటివ్ చేస్తున్నాం, వీని డెరివేటివ్ చేసేటప్పుడు యూని పక్కన పెట్టేస్తాం, యూని మనం ఏం చేయం. సో వి డెరివేటివ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు మిగిలారు, యూని డెరివేటివ్ చేసాం, యూని డెరివేటివ్ చేసేటప్పుడు మిగిలిన వీని పక్కన పెట్టాం. అలాగే ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కరిని డెరివేటివ్ చేద్దాం. ముందు యూని డెరివేటివ్ చేద్దాం. యూని డెరివేటివ్ చేసేటప్పుడు మిగిలిన భాగం ఎవరు, VW. సో VW బయటపడేయండి, ఎవరిని డెరివేటివ్ చేస్తారు, d/dx ఆఫ్ యూ ప్లస్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు సో అన్ని ప్లస్లోనే రాస్తాం, ప్లస్ యూని డెరివేటివ్ చేస్తాం. నెక్స్ట్ ఎవరిని డెరివేటివ్ చేయాలి, వీని డెరివేటివ్ చేద్దాం. మరి వీని డెరివేటివ్ చేసేటప్పుడు ఎవరిని పక్కన పెట్టేసేయాలి, UWని. సో UW ఇంటూ ఎవరిని డెరివేటివ్ రాస్తున్నాం, d/dx ఆఫ్ వి ప్లస్ ఇప్పుడు చెప్పండి, ఈసారి డబ్ల్యూని డెరివేటివ్ చేద్దాం. డబ్ల్యూని డెరివేటివ్ చేసేటప్పుడు యూవీతో పని లేదు మనకి, యూవీ ఇంటూ d/dx ఆఫ్ డబ్ల్యూ. సో వెరీ 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 ఇంపార్టెంట్ రూల్స్ ఇవి, ప్రొడక్ట్ రూల్స్లో ప్రొడక్ట్ రూల్స్ చాలా యూస్. మీరు చూస్తుంటారు ప్రతి ప్రాబ్లంలో అది మనకి ఎదురవుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఇంత ఇంపార్టెంట్ రూలా మనం నేర్చుకుని వచ్చింది. సో 3 ఉన్నప్పుడు, 3 కాదు అక్కడ 4 ఉన్నా కూడా ఇదే రూల్, ఒక్కొక్క దాన్ని డెరివేటివ్ చేయాలి. ఆ ఒకదాన్ని డెరివేటివ్ చేసినప్పుడు మిగిలిన భాగాన్ని పక్కన పెట్టేసాను. రైట్, యూవీ రూల్ నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాని డెరైవ్ చేద్దాం మనం ఇక్కడే ఈ రూల్ బేస్ చేసుకొని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా డెరైవ్ చేద్దాం. సో నేను ఇప్పుడు చెప్పబోయేది డెరివేషన్స్ చాప్టర్లోనే మోస్ట్ యూస్ఫుల్ ఫండమెంటల్ ఫార్ములా, d/dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ n. d/dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ n, దీని ఫార్ములా n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n-1, n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n-1. సో d/dx ఆఫ్ x పవర్ n. సో మీరు ఈ 4 ఫార్ములాలో ఇవాళ ఇంకొక ఫార్ములాను కూడా యాడ్ చేసుకోండి. ఈ ఫార్ములా ప్రూఫ్ ఇప్పుడు నేను ఇస్తాను. d/dx ఆఫ్ x పవర్ n ఎంత, n ముందుకు వస్తుంది, x పవర్ n-1 అవుతుంది. చెప్పండి ఒకసారి, d/dx ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 7 ఎంత, 7 ముందుకు వస్తుంది, x పవర్ 7 కన్నా 1 తగ్గుతుంది అంటే 6 అవుతుంది. d/dx ఆఫ్ x పవర్ 10 ఎంత, 10 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 9. ఓకేనా, అర్థమైంది ఈ ఫార్ములా అప్లై చేయటం. సో ఈ ఫార్ములా ప్రూఫ్ చూద్దాం ఇప్పుడు మనం. ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది, ఈ 4 ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ప్రూవ్ చేసాం, ఈ 5వది మనం ఈ ఇంపార్టెంట్ రూల్ నుంచి డిరైవ్ చేస్తున్నాం. సో d/dx ఆఫ్ x పవర్ n అసలు అర్థం ఏంటి, x పవర్ n యొక్క అర్థం ఏంటి, x ఇంటూ x ఇంటూ x ఇంటూ x ఇంటూ సో ఆన్ x, అట్లా ఎన్ని టైమ్స్, n టైమ్స్, x ఇంటూ x ఇంటూ x అట్లా n టైమ్స్ మల్టిప్లై చేస్తేనే కదా మనం x పవర్ n అని రాసేది. ఇప్పుడు 2 పవర్ 3 ఉందనుకోండి, దీన్ని ఏమని రాస్తాం, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్ రాస్తాం. ప్రోడక్ట్ని 3 టైమ్స్ రాస్తాం కాబట్టి అది 2 పవర్ 3. సో ఇక్కడ కూడా ప్రోడక్ట్ n టైమ్స్ రాస్తాం కాబట్టి అది x పవర్ n అనేది. సో ఓకేనా, ప్రోడక్ట్ ఇది n టైమ్స్, ఇది గుర్తుపెట్టుకోండి తీసేసి. సో ప్రొడక్ట్ రూల్ ఇప్పుడే చెప్పాను మీకు నేను, 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా ఏంటి మనం చేయాల్సిన పని, ఒక్కొక్క దాన్ని డెరివేటివ్ చేయాలి, ఒక్క టర్మ్ని డెరివేటివ్. ఇందులో ప్రొడక్ట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళలో ఒక్కొక్క దాన్ని డెరివేటివ్ చేయాలి. ఆ ఒకదాన్ని డెరివేటివ్ చేసేటప్పుడు మిగిలిన వాళ్ళని ఏం చేయాలి, బయటపడేయాలి. సో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఈ ఎక్స్ని డెరివేటివ్ చేస్తాను. ఈ ఎక్స్ని డెరివేటివ్ చేస్తున్నాను కాబట్టి మిగిలిపోయిన వీళ్ళందరినీ మనం బయట రాయాలి.
ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ సో ఆన్ ఎక్స్ వీళ్ళందరినీ బయట రాసి ఎవరిని డెరివేటివ్ చేస్తున్నాను, ఈ ఎక్స్ని డెరివేటివ్ చేస్తున్నాను. సో d/dx ఆఫ్ ఎక్స్, ఈ ఎక్స్ని డెరివేటివ్ చేస్తాను. ప్లస్ ఇప్పుడు రెండో ఎక్స్ని డెరివేటివ్ చేస్తాను. రెండో ఎక్స్ని డెరివేటివ్ చేసేటప్పుడు ఏం చేయాలి, మిగిలిన ఎక్స్లన్నింటినీ బయట రాయాలి. ఎక్స్ ఇంటూ అన్ని ఎక్స్లే, మనం డెరివేటివ్ చేసేది ఎక్సే, బయట రాసేవి కూడా ఎక్స్లే. సో ఆన్ ఎక్స్ని బయట రాసి ఎవరిని డెరివేటివ్ చేస్తున్నా, రెండో ఎక్స్ని డెరివేటివ్ చేస్తున్నాం. సో d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్ అట్లా 3 ఎక్స్ని డెరివేటివ్ చేస్తాం, అట్లా 4 ఎక్స్ని డెరివేటివ్ చేస్తాం, అట్లా ఎన్నో ఎక్స్ వరకు రాస్తాం, ఈ nth ఎక్స్ వరకు. ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెన్ సో ఆన్ అప్ టు ఇది ఎన్నోది. ఎన్ని టైమ్స్ మనం మల్టిప్లికేషన్ రాసాం, n టైమ్స్ రాసాం ప్రొడక్ట్ కింద రాసాను ఇంతకుముందు. సో ఇది ఎన్నో ఎక్స్, ఇది ఫస్ట్ ఎక్స్, ఇది సెకండ్ ఎక్స్, థర్డ్, ఫోర్త్, ఇది nth ఎక్స్. సో ఇట్లా మనం n టర్మ్స్ రాస్తాం. ఇది ఫస్ట్ టర్మ్, ఫస్ట్ ఎక్స్ని చేసాం ఫస్ట్ టర్మ్, సెకండ్ ఎక్స్ని చేసాం సెకండ్ టర్మ్, థర్డ్ ఎక్స్ని చేస్తే థర్డ్ టర్మ్, అట్లా nth ఎక్స్ని చేస్తే ఇక్కడ n టర్మ్స్ రాస్తాం మనం. ఓకేనా, రైట్. ఇక్కడ సో ఆన్ n టర్మ్స్, అట్లా n టర్మ్. ఒక్కసారి చూడండి, ఇది తీసానా నేను, ఇక్కడ రాస్తాను. ఇదేంటిదండి, ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉంటాయి, n ఉంటాయా, ఉండవు. ఒక ఎక్స్ని డెరివేటివ్ చేస్తున్నప్పుడు మిగిలిన ఎక్స్లు కదా మనం బయటికి రాసింది, మిగిలినవి ఎన్ని ఉంటాయి, n-1 ఎక్స్లు. సో మనం బయట రాసింది n-1 ఎక్స్లు. సో దీన్ని ఎలా రాయొచ్చు, x⁻n-1 అని రాయొచ్చు దీన్ని. అండ్ గుర్తుపెట్టుకోండి, dx/dx వాల్యూ 1, dx/dx వాల్యూ 1. దీన్ని మీరు ఎలాగని అనుకోండి, క్యాన్సిలేషన్ అనుకోండి. చేంజ్ ఇన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఎక్స్ ఆల్వేస్ 1. స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ డివైడెడ్ బై స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్. సో ఎక్స్లో ఎంత చేంజ్ వస్తుంది, సో ఇక్కడ ఎక్స్లో చేంజ్ 0.002 అనుకోండి, కింద ఎక్స్లో చేంజ్ అంతే ఉంటుంది 0.002. సో ఆన్సర్ 1. సో dx/dx ఆల్వేస్ 1. సో ఆల్వేస్ 1 కాబట్టి ఈ 1 రాయక్కర్లేదు. సో ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ ఎంత అయిపోయింది, x⁻n-1. సెకండ్ టర్మ్ కూడా సేమ్ టర్మ్ కదా, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ సేమే కదా, బయట ఎన్ని ఎక్స్లు ఉంటాయి, x⁻n-1 ఎక్స్లు ఉంటాయి. ఇదెంత అవుతుంది, 1 అవుతుంది, రాయక్కర్లేదు. ప్లస్ మూడో ప్లేస్లో ఇంకొక x⁻n-1. అట్లా ఎన్ని రాస్తాం మనం, n టర్మ్స్. సో ఇట్ ఈస్ n ఇంటూ x⁻n-1. ఈ x⁻n-1 ఎన్ని ఉంటాయి, ఈ n ఉంటాయి. సో n ఇంటూ x⁻n-1. సో అట్లా మనకి ఈ ఫార్ములా వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాని ఇప్పుడు మనం డెరైవ్ చేసేసాం, రైట్. సో రూల్ నెంబర్ 3 కంప్లీట్ అయింది. రూల్ నెంబర్ 4 డివిజన్కి సంబంధించిన రూల్. u/v హోల్ డాష్ హోల్ డెరివేటివ్, u/v హోల్ డెరివేటివ్ ఈక్వల్ టు, సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డినామినేటర్ని పక్కన పడేయండి, న్యూమరేటర్ని డిరైవ్ చేయండి. డినామినేటర్ని పక్కన పడేయండి, న్యూమరేటర్ని డెరివేటివ్ చేయండి. మైనస్ ఇప్పుడు న్యూమరేటర్ని పక్కన పడేయండి, డినామినేటర్ని డెరివేటివ్ చేయండి. డినామినేటర్కి డెరివేటివ్ కనుక్కోండి బై v². సో ఇది u/v హోల్ డాష్ యొక్క డెరివేషన్, u/v యొక్క డెరివేషన్, u/v హోల్ డాష్ యొక్క ఫార్ములా ఇది. d/dxలో చూద్దాము దీన్ని. d/dx ఆఫ్ u/v అని ఉందనుకోండి. సో ఏం రాస్తారు, ఫస్ట్ v ఇంటూ ఫస్ట్ డినామినేటర్ని పక్కన పెట్టి d/dx ఆఫ్ u, న్యూమరేటర్ని డెరివేటివ్ చేస్తాం. u డాష్ అన్న d/dx ఆఫ్ u అన్న ఒకటి, మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది, యూని పక్కన పెట్టి d/dx ఆఫ్ v. వీటన్నిటిని కూడా యాక్చువల్గా ఈ రూల్స్ని మనం ఫస్ట్ ప్రిన్సిపల్స్ నుంచే తయారు చేస్తాం. ఇప్పుడు థర్డ్ రూల్, ఫోర్త్ రూల్ మనం ఫస్ట్ ప్రిన్సిపల్స్ నుంచే తయారు చేస్తాం, బట్ ఇప్పుడు మనకు వాటితో పని లేదు, అవసరం లేదు. సో ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి బై v². సో ఇవి 4 రూల్స్ అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ 5th రూల్, ఇంకొక రూల్ ఉంది. ఇంకొక రూలు, అది రూల్స్ అన్నిటికే రారాజు, ఇంపార్టెంట్ రూల్, రూల్స్లోనే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. థర్డ్, ఫోర్త్, ఇప్పుడు నేను చెప్పబోయే 5th రూలు చాలా ఇంపార్టెంట్ రూల్.
చూడండి, మీరు దాదాపు ఈ 5th రూల్ని ఈ 5 ఫార్ములాలకు సంబంధించి ఈ 5th రూల్కి సంబంధించి కాంబినేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చేస్తారు. ఈ 5 ఫార్ములాలు బేస్ ఫార్ములాలు ఈ 5వ రూల్ ఏంటంటే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ కాంపోజిట్ ఫంక్షన్కి డెరివేటివ్ కనుక్కోవాల్సి వస్తే మీరు సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఈ రూల్ని ఇలా చూస్తే మీకు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఒక కాంపోజిట్ ఫంక్షన్కి డెరివేటివ్ చేసేటప్పుడు ఏం చేయాలట అంటే ముందు కాంపోజిట్ ఫంక్షన్లో మెయిన్ ఫంక్షన్ని డెరివేటివ్ చేసి ఆ తర్వాత లోపల ఫంక్షన్ని డెరివేటివ్ చేయాలట. దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ ఫంక్షన్ ఎందుకు వస్తుంది ఇప్పుడు చూడండి, ఇది ఒక కాంపోజిట్ ఫంక్షన్ సైన్ ఎక్స్ పవర్ 5 సైన్ ఎక్స్ పవర్ 5 సైన్ ఎక్స్కి డెరివేటివ్ తెలుసు మీకు, సైన్ ఎక్స్కి డెరివేటివ్ తెలుసు, కానీ ఇక్కడ ఇది సైన్ ఎక్స్ కాదు, సైన్ ఎక్స్ పవర్ 5. మీకు ఇంతకుముందు వీడియోలో నేను సైన్ 3x గురించి చెప్పాను, గుర్తుందా? సైన్ 3xకి ఫస్ట్ ప్రిన్సిపుల్ నుంచి దీని డెరివేటివ్ కనుక్కున్నాను, మీకు 3 cos 3x వచ్చింది. అసలు ఫస్ట్ ప్రిన్సిపుల్ అనే రిస్క్ తీసుకోకండి, సైన్ ఎక్స్ అనే ఫార్ములాని యూజ్ చేసి దీన్ని ఇంకా సింపుల్గా చేయొచ్చు అని కూడా చెప్పాను మీకు అప్పుడు. సో అది ఇగో ఇప్పుడు వచ్చింది మనకి, అప్పుడు చెప్పింది ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ చూడండి, సైన్ ఎక్స్ పవర్ 5 ఒక కాంపోజిట్ ఫంక్షన్. సార్ ఎట్లా చెప్పారు సార్ సైన్ ఎక్స్ పవర్ 5 ఒక కాంపోజిట్ ఫంక్షన్ అంటే? చూడండి, ఇది 2 ఫంక్షన్ యొక్క కాంబినేషన్. సైన్ ఎక్స్ పవర్ 5 అనేది 2 ఫంక్షన్స్ యొక్క కాంబినేషన్. ఎట్లా అంటే సైన్ ఎక్స్ ఎక్స్ పవర్ 5, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఇది జీ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఈ 2 ఫంక్షన్స్ యొక్క కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ రాయండి. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ రాద్దాం మనం. డెఫినేషన్ ప్రకారం ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఎలా రాయాలి? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని రాస్తారు. సో ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఎవరు? ఎక్స్ పవర్ 5, రైట్. ఇప్పుడు ఎక్స్ పవర్ 5 ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఎవరు? సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్లో ఎక్స్ పవర్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఎక్స్ పవర్ 5. సో అర్థమైందా? సైన్ ఎక్స్ పవర్ 5 అనేది ఒక కాంపోజిట్ ఫంక్షన్. ఏ 2 ఫంక్షన్స్ యొక్క కాంబినేషన్ అది? సైన్ ఎక్స్ ఎక్స్ పవర్ 5. సో ఈ 2 ఫంక్షన్స్ యొక్క కాంబినేషన్ అంటే ఒక ఫంక్షన్ లోపలికి ఇంకొక ఫంక్షన్ పోతే, సైన్ ఎక్స్ ఎక్స్ పవర్ 5 అనే 2 ఫంక్షన్స్లో ఒక ఫంక్షన్ లోపలికి ఇంకొక ఫంక్షన్ పోతే ఏర్పడ్డ ఫంక్షనే సైన్ ఎక్స్ పవర్ 5, రైట్. మీకు ఇంకోటి చూపిస్తాను, చెప్తాను నేను. కాంపోజిట్ ఫంక్షన్ చూసాక ఈ రూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక కాంపోజిట్ ఫంక్షన్ చూపినా నేను, రైట్. log ఆఫ్ సైన్ ఎక్స్, లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇప్పుడు చెప్పండి, ఇది కూడా కాంపోజిట్ ఫంక్షన్. ఇందులో ఉన్న 2 ఫంక్షన్స్ ఏంటి చెప్పగలుగుతారా? ఏ ఫంక్షన్ ఎందులో ఉన్నదో చెప్పగల, 2 ఫంక్షన్స్ చెప్పాలి, ఏ ఫంక్షన్ ఎందులో ఉందో చెప్పాలి. సో ఇందులో ఉన్న మెయిన్ ఫంక్షన్ ఏంటి? లాగ్ ఎక్స్. అంటే సింపుల్గా ఏం లేదు, దీన్ని ఎక్స్ అనుకోండి, ఒక ఫంక్షన్ తెలిసిపోతుంది మీకు. లాగ్ ఎక్స్ ఒక ఫంక్షన్. మీరు ఎక్స్ అనుకుంటున్న దగ్గర యాక్చువల్గా ఉన్న ఫంక్షన్ రెండోది సైన్ ఎక్స్. ఇది ఎక్స్ అనుకోండి, లాగ్ ఎక్స్ ఒక ఫంక్షను, ఇది ఎక్స్ అనుకోండి, ఎవరిని ఎక్స్ అనుకోమంటున్నాను? సైన్ ఎక్స్, అది రెండో ఫంక్షన్ కదా. 2 కాదు 3 ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. ఇది చూడండి, సపోజ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ పవర్ 5, ఇందులో 3 ఫంక్షన్స్ ఉన్నాయి. కాంపోజిట్ ఫంక్షన్స్ 3 ఫంక్షన్స్ కాంపోజిట్ కూడా ఉండొచ్చు కదా. సో సైన్, దీన్ని ఎక్స్ అనుకోండి, నేను చేతితో అడ్డు పెట్టిన మొత్తం ఎక్స్ అనుకోండి, అప్పుడు అదంతా ఏం ఫంక్షన్ అయిపోతుంది? సైన్, ఇది ఎక్స్ అనుకోండి, సైన్ ఎక్స్. సో ఒక ఫంక్షన్ సైన్ ఎక్స్. ఇప్పుడు లోపలికి రండి, లాగ్, దీన్ని ఎక్స్ అనుకోండి, లాగ్ ఎక్స్, ఇంకో ఫంక్షన్ లాగ్ ఎక్స్, ఇంకోటి ఎక్స్ పవర్ 5. ఇట్లా ఇవి కాంపోజిట్ ఫంక్షన్స్ అనమాట. అంటే ఒక ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్స్ ఉంటే వాటిని కాంపోజిట్ ఫంక్షన్స్ అంటారు. చూడండి, ఇందులో ఎవరున్నారు? ఎక్స్ పవర్ 5 పోయి ఫస్ట్ లాగ్ ఎక్స్లో ఉంది, రైట్. తర్వాత ఈ 2 కలిసి పోయి సైన్ ఎక్స్లో ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్ పవర్ 5 పోయి లాగ్ ఎక్స్లో ఉంది, సో అవి 2 కంబైన్ అయిపోయాక అది పోయి సైన్ ఎక్స్లో ఉంది. ఇక్కడ
సైన్ ఎక్స్ బై లాగ్ ఎక్స్లో ఉంది. సో ఇట్లా కాంపోజిట్ ఫంక్షన్స్ మనకి ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. కాంపోజిట్ ఫంక్షన్ అంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో కాంపోజిట్ ఫంక్షన్స్కి డెరివేటివ్ చేయాల్సి వచ్చినప్పుడు రూల్ ఏంటట అంటే చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ ఇప్పుడు నేను చెప్తుంది, చూడండి జాగ్రత్తగా. ఇది కాంపోజిట్ ఫంక్షన్, దీని డెరివేటివ్ చేయాల్సి వచ్చింది అంటే d/dx ఆఫ్ ఈ టోటల్ ఫంక్షన్. ఏం చేస్తారట అంటే అప్పుడు ఫస్ట్ ఎవరిని డెరివేటివ్ చేయాలి, లాగ్ ఆఫ్ ఇది ఎక్స్ అనుకోండి, దీన్ని అంటే d/dx ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్ని డెరివేటివ్ చేసి మళ్ళీ లోపల ఉన్న ఇంకో చిన్న ఫంక్షన్ అండి, ఫంక్షన్ లోపల ఫంక్షన్ దాక్కుంది, లోపల దాక్కున్న ఫంక్షన్ ఎవరు, సైన్ ఎక్స్. సో దాన్ని పట్టుకొని మళ్ళీ దాన్ని కూడా డెరివేటివ్ చేయాలి, ఎవరిని వదిలిపెట్టద్దు. మనకిచ్చిన క్వశ్చన్ని డెరివేటివ్ చేయాలి, ప్రాబ్లం అయిపోయింది అనుకోవద్దు. ఆ క్వశ్చన్ లోపల దాక్కున్న ఇంకో చిన్న ఫంక్షన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. సో దీన్ని డెరివేటివ్ చేయాలి, దీన్ని డెరివేటివ్ చేయాలి. అది ఎట్లా చేయాలని నేను చెప్తాను, ఓన్లీ రూల్ నేర్చుకుందాం మనం. అది అక్కడికి పోయి డెరివేటివ్ ఎట్లా చేయాలని చూద్దాం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఆఫ్ సైన్, లాగ్ ఆఫ్ పైనది అయిపోయింది కదా, లాగ్ ఆఫ్ సైన్తో రాద్దాం. మనం కొన్ని ఫార్ములాలు నేర్చుకున్నా కాబట్టి ఎక్కువ నేను రాయట్లేదు. ఈ ఉందిగా మర్చిపోయా, ఈ పవర్ లాగ్ సైన్ ఎక్స్. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేయాలి మనం, ఈ పవర్ లాగ్ సైన్ ఎక్స్ ఇక్కడ రాస్తాను, ఈ పవర్ లాగ్ సైన్ ఎక్స్. చెప్పండి ఇప్పుడు ఇందులో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఈ కాంపోజిట్ ఫంక్షన్లో 3 ఉన్నాయి. ఒకటేంటి మేజర్ ఫంక్షన్, ఈ పవర్ ఇదంతా ఎక్స్ అనుకోండి, ఈ పైన పవర్ ఎక్స్పోనెంట్లో ఉన్నది మొత్తం ఎక్స్ అనుకోండి. సో ఈ పవర్ ఎక్స్. తర్వాత ఇప్పుడు ఎక్స్పోనెంట్లోకి పోదాం, దీంట్లో మళ్ళీ లాగ్ ఆఫ్ ఇది ఎక్స్ అనుకోండి, లాగ్ ఆఫ్ సంథింగ్, ఇది లాగ్ ఫంక్షన్ లాగా ఉంది కదా. సో లాగ్ ఎక్స్ ఇంకొక ఫంక్షన్. సో ఈ సైన్ ఎక్స్ లోపల ఉన్న సైన్ ఎక్స్ ఇంకొక ఫంక్షన్. సో 3 ఫంక్షన్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి ఇప్పుడు, ఫస్ట్ క్వశ్చన్ని డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్ ఈ పవర్ మీకు ఇచ్చిన క్వశ్చన్ మొత్తాన్ని డెరివేటివ్ చేయాలి, చేశాక ఇంటూ లోపల దాక్కున్న ఆ దొంగల్ని కూడా డెరివేటివ్ చేయాలి. ఇక్కడ లోపల ఎవరు దాక్కున్నారు, ఈ ఫంక్షన్ లోపల ఇంకెవరున్నారు, లాగ్ ఎక్స్ ఉంది. ఈ పవర్ ఎక్స్ అయిపోయింది, ఇది ఈ పవర్ ఎక్స్ అన్నట్టే కదా. సో ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ రాసాం, వీళ్ళ ముగ్గురిని డెరివేటివ్ చేయాలని అర్థం, విడిగా డెరివేటివ్ చేయాలి. ఈ ఫంక్షన్లో 3 ఉన్నారు, ఈ పవర్ ఎక్స్ ఫామ్ ఉంది, లాగ్ ఎక్స్ ఫామ్ ఉంది, సైన్ ఎక్స్ ఉంది. సో ఫస్ట్ నేను ఎవరిని డెరివేటివ్ చేశాను, ఈ పవర్ ఎక్స్. ఎక్స్ అంటే ఇదంతా ఎక్స్ అనుకున్నాను కాబట్టి మళ్ళీ ఇదే రాస్తాను, ఎక్స్ అని రాయకండి, దీన్ని ఎక్స్ అనుకున్నారు కదా. సో ఈ పవర్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తున్నాను. నెక్స్ట్ లాగ్ ఎక్స్, దీన్ని డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్ లాగ్ ఎక్స్. ఎవరిని ఎక్స్ అనుకున్నాను, ఇక్కడ లాగ్ ఎక్స్ లేదు యాక్చువల్గా, లాగ్ సైన్ ఎక్స్ని డెరివేటివ్ చేయాలి ఇంటూ సైన్ ఎక్స్, d/dx ఆఫ్ సైన్ ఎక్స్. ముగ్గురిని డెరివేటివ్ చేయాల్సిందే. సో టోటల్ క్వశ్చన్ డెరివేటివ్, క్వశ్చన్ లోపల దాక్కున్న ఈ టర్మ్కి డెరివేటివ్, ఈ టర్మ్ లోపల దాక్కున్న ఇంకొక టర్మ్ని డెరివేటివ్. సో లోపల 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 ఎంతమంది ఉంటే అంతమందిని మనం డెరివేటివ్ చేయాలి. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూసి మనం ఈ డెరివేషన్స్ చేద్దాం. ఇది తెలిస్తే చాలండి, ఇది తెలియక చాలామంది డెరివేటివ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియేషన్స్ హార్డ్ అని ఎవరైనా అన్నారంటే, ఎవరికైనా రాలేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళే. మేబీ నేను చెప్పిన అర్థం కాకపోవచ్చు. సో మళ్ళొక్కసారి నేను క్లియర్గా చెప్తాను. ఒక ఫంక్షన్ రాద్దామా, 2x + 3 హోల్ పవర్, 2x + 3 హోల్ పవర్ కదా, దీని మళ్ళీ హోల్ పవర్ అంటే వేరే ఫంక్షన్స్లో పోతాం. ఓకే వదిలేండి, కన్ఫ్యూజ్ కదా. సైన్ ఆఫ్ లాగ్ a పవర్ x, దీన్ని డెరివేటివ్ చేయాలి. ముందు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇందులో ఎవరెవరు ఉన్నారు. సో సైన్ ఆఫ్ ఇదంతా ఎక్స్, సో సైన్ ఎక్స్ ఉంది. నెక్స్ట్ లోపల ఎవరు ఉన్నారు, లాగ్ ఆఫ్ ఇది ఎక్స్ అనుకుందాం, a పవర్ xని ఎక్స్ అనుకుందాం, లాగ్ ఎక్స్ ఉంది. ఇంకా లోపల ఎవరు ఉన్నారు, a పవర్ x. సో ముగ్గురిని డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ ఎవరిని డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్
సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అంటే ఎక్స్ రాస్తారా? నో. ఎవరిని ఎక్స్ అనుకున్నారు? ఈ లోపల సైన్ ఆఫ్ లోపల ఉన్నది ఎక్స్ అన్న. సో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఇది అయిపోయింది డెరివేటివ్. ఇంటూ దీని డెరివేటివ్ చేయాలి. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అని ఎవరిని అనుకున్నారు మీరు? లాగ్ ఇది ఎక్స్ అనుకున్నారు. యాక్చువల్గా ఎక్స్ లేదు. యాక్చువల్గా అక్కడ లాగ్ ఎక్స్ లేదు, ఇది లాగ్ ఎక్స్, ఇక్కడ లాగ్ ఎక్స్ లేదు. ఇక్కడ ఉన్నదే డెరివేటివ్ చేయాలి మనం. ఇది కాదు, ఇది మీకు అర్థం కావడం కోసం రాశాను. లాగ్ ఏ పవర్ ఎక్స్ ఉంది, దాన్నే డెరివేటివ్ చేయాలి. ఇంటూ మూడోది ఏంటి? d/dx ఆఫ్ ఇక్కడ మూడోది ఏంటి? ఏ పవర్ ఎక్స్. సో ఇక్కడ ఉన్నది కూడా ఏ పవర్ ఎక్సే కాబట్టి ఏ పవర్ ఎక్స్. అట్లా. సో ముగ్గురిని డెరివేటివ్ చేయాలి. ఇది ఈ రూల్ యొక్క అర్థం. సో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. ఈ రూల్ యొక్క అర్థం ఇదే. ఇక ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ హోల్ డాష్ అంటే ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ డెరివేటివ్ చేసి ఆ తర్వాత లోపల ఉన్న దాన్ని డెరివేటివ్ చేయమని అక్కడ అర్థం. ఓకేనా? రైట్. ఇంకొక చిన్న రూల్ రాద్దాం. d/dx ఆఫ్ సే k ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కే ఒక కాన్స్టెంట్ అనుకోండి. కేకి డెరివేటివ్ అవసరం లేదు. కే బయటకు రాసేసి మనం ఎవరిని డెరివేటివ్ చేస్తే సరిపోతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే సరిపోతుంది. సో d/dx ఆఫ్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ సమ్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 5 ఉందనుకోండి. మనం 2ని కాన్స్టెంట్ డెరివేటివ్ చేయక్కర్లేదు. ప్రొడక్ట్లో ఉన్నప్పుడు నేను చెప్పేది. సో ఇంటూలో ఉన్నప్పుడు 2ని డెరివేటివ్ చేయండి, 2 బయటకు వచ్చేస్తుంది. 2 ఇంటూ d/dx ఆఫ్ ఓన్లీ ఎక్స్ పవర్ 5ని మాత్రమే డెరివేటివ్ చేస్తాం. d/dx ఆఫ్ ఓన్లీ కాన్స్టెంటే ఉంది. అసలు ఇక ఫంక్షనే లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదు, ఓన్లీ కాన్స్టెంట్ ఉంది. దాని డెరివేటివ్ 0. d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ 0. దీని ఫీలింగ్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎక్స్లో చేంజ్ వచ్చినప్పుడు ఒక కాన్స్టెంట్లో చేంజ్ ఎంత అని అడిగితే ఏం చెప్తారు? కాన్స్టెంట్ అంటేనే అది మారదు అని అర్థం. మీకు అందుకనే డెఫినేషన్ వీడియో నేను అంత లెంగ్తీగా చెప్పింది. దీని మీనింగ్ ఏంటి? యాక్చువల్గా డెఫినేషన్ ప్రకారం dk/dx కదా. దీన్ని ఇంకొక రకంగా రాస్తే dk/dx. ఎక్స్లో చేంజ్ వచ్చినప్పుడు కేలో ఎంత చేంజ్ వస్తుంది అని దీని అర్థం. కే ఎవరు ఇక్కడ? ఒక కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటేనే ఏంటి అర్థం? దానికి ఆ పేరు ఎందుకు ఇచ్చాం? మారనేది, చేంజ్ అవ్వనేది కాన్స్టెంట్. సో ఎక్స్లో ఎంత చేంజ్ వచ్చినా, ఎంత చేంజ్ మీరు తీసుకొచ్చినా కేలో అస్సలు చేంజ్ రాదు. సో చేంజ్ ఇన్ కే ఈజ్ ఆల్వేస్ 0. అందుకని దాన్ని మనం డెరివేటివ్స్లో ఏమంటారంటే d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0 అంటారు. కాన్స్టెంట్కి డెరివేటివ్ 0 అవుతుంది అంటారు. దాని అర్థం ఇది. రైట్. చాలా నేర్చేసుకున్నాం. ఈ 5 ఫార్ములాలు మెయిన్. ఇది మెయిన్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అండ్ ఈ రూల్స్లో ఏ రూల్ ఇంపార్టెంట్ బాగా? యువి రూలు, u/v రూలు. ఇది అక్కర్లే, మీరేం రూల్ దీనేం బయాడ్ చేయకండి. ఈ 2 రూల్స్ మీరు కంపల్సరీగా రిటర్న్ ప్రాక్టీస్ చేయండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. యూవి రూల్ ఏం చేస్తాం? యూని పక్కన పెట్టి వీని డెరివేటివ్ చేస్తాం, తర్వాత వీని పక్కన పెట్టి యూని డెరివేటివ్ చేస్తాం. u/vలో ఏం చేస్తాం? ఫస్ట్ వీని పక్కన పెడతాం, యూని డెరివేటివ్ చేస్తాం, మైనస్ యూని పక్కన పెడతాం, వీని డెరివేటివ్ చేస్తాం. అండ్ ఇది చల్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతాం. ఇక నేను చెప్పిన ఈ రూల్స్ని ఈ ఎక్సెప్ట్ ఈ 5 ఈ మీరు బైహార్ట్ చేయక్కర్లేదు. 5 మీకు ఎగ్జాంపుల్ కోసం అర్థం. అక్కడ రూల్ ఉంది కాబట్టి ఇచ్చాను నేను, అంతే. దాన్ని మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. రూల్స్ మాత్రం యువి, u/v ఇక్కడ నేను రాసిన 5 లిస్టు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కంపల్సరీగా ప్రాక్టీస్ చేసి పెట్టుకునేలా చేయండి. నేను చెప్పినట్టు చేయకపోతే నా వీడియోలు మీరు చూసినా ఉపయోగం ఉండదు. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం మనం. రైట్. ఎక్సర్సైజ్ 9Aలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ బిట్లో సో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని డెరివేటివ్ చేయడం చూద్దాం. సో ఈ ఫంక్షన్ మొత్తానికి డెరివేటివ్ అడిగాడు. దీన్ని మనం ఏం రాద్దాం? d/dx ఆఫ్ ఈ ఫంక్షన్ యొక్క డెరివేషన్ రూట్ ఎక్స్ని మనం ఇది కూడా ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాద్దాం. ఎక్స్ పవర్ 1/2 రాద్దాం. రూట్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 3/4 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 5/6. మీకు రూల్ నెంబర్ 1 చెప్పాను నేను. టోటల్ ఇట్లా సమ్మేషన్లో ఉన్నదానికి డెరివేటివ్ ఎలా చేస్తాం మనం? ఒక్కొక్క టర్మ్ని విడివిడిగా డెరివేటివ్ చేయొచ్చు అప్పుడు ఇలా ఉన్నప్పుడు. సో d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 1/2 ప్లస్ d/dx ఆఫ్
2x⁴ ప్లస్ d/dx ఆఫ్ 3x⁴ 5/6. సో ఇంతవరకు సింపుల్గానే ఉంది కదా. ఎస్, ఇప్పుడు వస్తుంది అసలు గేమ్. సో ఇప్పుడు దీనికి డెరివేటివ్ ఎలా చేస్తారు? ఇది ఏదైనా ఫార్ములా రూపంలో ఉందా? ఎస్, రూల్ మనం ఇక్కడ రాసిన లిస్ట్ ఆఫ్ ఫార్ములా 5వ ఫార్ములా d/dx ఆఫ్ x⁴n n ఇంటూ x⁴n-1. ఈ n ముందుకు వస్తుంది, ఎక్స్పోనెన్షియల్లో 1 తగ్గుతుంది. సో ఇక్కడ కూడా అదే చేద్దాం మనం. 1/2 ముందుకు రాద్దాం, x⁴1/2 - 1 రాయాలి. ఈ n ఇంటూ a⁴n-1 n ఇంటూ x⁴n-1. ఇక్కడ x అయితే x, a అయితే a. సో ఎక్స్పోనెంట్ ముందుకు వస్తుంది, పవర్ ఒకటి తగ్గుతుంది. ప్లస్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాను, కాన్స్టెంట్కి మనకు డెరివేషన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. 2 బయటకు వచ్చేస్తుంది, 2 బయట రాసేసాను, 2తో పని అయిపోయింది మనకి ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, x⁴3/4 సేమ్ రూల్, 3/4 ముందుకు వస్తుంది, x⁴3/4లోంచి 1 తగ్గించాలి. n ముందుకు వస్తుంది, ఇప్పుడు పైన n-1 రాయాలి. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ బయటకు రాసేద్దాం, 3ని బయటకు రాసేద్దాం. జాగ్రత్త చేయండి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్. x⁴5/6లో ఎలా రాయాలి దీన్ని? 5/6 ముందుకు వస్తుంది, x⁴5/6 - 1. సో ఇక దీన్ని సింప్లిఫై చేయటమే మనకి మిగిలింది. ఇది మామూలు మ్యాథమెటిక్సే, కంప్లీట్ అయిపోయింది మనకి యాక్చువల్ డెరివేషన్. సో 1/2 ఇంటూ x⁴12 - 1 -12 మిగులుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తాం, 1/2 - 1 -12 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3/2 ఇంటూ x⁴ ఇది ఎంత అవుతుంది? 4 1s are 4, 3 - 4 అంటే -1/4. ప్లస్ ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, 3 2s are 5/2 ఇంటూ x⁴ ఇది ఎంత అవుతుంది? 6 1s are 6, 5 - 6 అంటే -1/6. సో ఈ మైనస్లు పోవాలనుకుంటే వాటిని మీరు డినామినేటర్లో రాసేయండి, మిగిలిన పని. 1/2 x⁴1/2 ఇది డినామినేటర్లో రాశాను, ప్లస్ 3/2 x⁴1/4 డినామినేటర్ రాశాను, ప్లస్ 5/2 x⁴1/6. అంతే. ఈ సింప్లిఫికేషన్ హద్దేం లేదు, ఎట్లా అంటే అట్లా రాసేది, ఈ స్టెప్తో రాసిన ఆన్సరే అయిపోయింది. రైట్. ఈ 1/2 పవర్ని దీన్ని మనం రూట్ అని కూడా రాయొచ్చు, మీ ఇష్టం. పవర్లో 1/2 తీసి రూట్ పెట్టచ్చు. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, సో మీరు ఇక్కడ 5 ఫార్ములాల లిస్టు రాసుకున్నారు కదా, మీరు ఒక వైట్ పేపర్లో 5 ఫార్ములాలు రాయండి. నేను ఇక్కడ రాసిన 5 ఫార్ములా, sin x, e⁴x, a⁴x, log x, x⁴n. సో అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములా, ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్. వాటిని రెడ్ పెన్తో పెట్టుకోండి, రెడ్ పెన్తో రాయండి అవసరం అయితే. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కొద్దిగా బ్లూ పెన్తోనో బ్లాక్ పెన్తో రాయండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఎక్కువ చోట్ల మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో రిపీట్ అయిన ప్రతిసారి మనం మొదటి నుంచి చేయకుండా ఫార్ములా లాగా అప్లై చేయొచ్చు. వాటిల్లో ఇదొకటి, ఇది. సో d/dx ఆఫ్ √x ఫార్ములా 1/2 √x. చూడండి మనకు అదే వచ్చింది, 1/2 √x. ఫస్ట్ టర్మ్, ఓన్లీ ఫస్ట్ టర్మ్ గురించి మాట్లాడుతాం, మిగిలిన వాటికి ఫార్ములా అక్కర్లేదు. 1/2 √x. వీలుంటే దీన్ని 6వ నెంబర్ ఫార్ములా రాసి ప్రాక్టీస్ చేస్తే చేయండి, లేకపోతే మీరు √xని x⁴n ఫార్ములా కింద కూడా, మన అంతే కదా ఇది చేసింది, x⁴n ఫార్ములా అనుకొని తయారు చేశాం. ఓకేనా. సో చాలా చోట్ల మీకు అది రిపీట్ అవుతుంది కాబట్టి నేను ఇది కూడా ఒక ఫార్ములా లాగా అనుకొని చేస్తే బెటర్. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ దీని సంగతి చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ d/dx ఆఫ్ టోటల్ క్వశ్చన్ √2x - 3 ప్లస్ √7 - 3x. సో d/dx సమ్మేషన్కి ఉంది కాబట్టి d/dx దీనికి, d/dx దీనికి అప్లై చేయండి. d/dx ఆఫ్ √2x - 3 ప్లస్ d/dx ఆఫ్ √7 - 3x. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, మీరు గుర్తుపెట్టారా? ఇదేంటది? కాంపోజిట్ ఫంక్షన్. నేను ఇక్కడ విడిగా మీకు రాసి చూపిస్తాను. √2x - 3 అనేది ఒక కాంపోజిట్ ఫంక్షన్. ఎవరెవరి కాంపోజిట్ ఫంక్షన్? ఇందులో ఎవరెవరు ఉన్నారు? √x అంటే రూట్లో ఇదంతా x అనుకోండి, రూట్లో ఉన్నది ఇదంతా x అనుకోండి. అప్పుడు √x ఒక ఫంక్షన్,
రూట్ లోపల నువ్వు ఎవరిని ఎక్స్ అనుకున్నావో అది ఇంకో ఫంక్షన్ 2x-3. సో ఈ 2x-3 పోయి ఇక్కడ ఎక్స్లో దాక్కుంది కాబట్టి ఈ ఫంక్షన్ తయారైంది. సో ఇది ఇందులోకి పోయి దాక్కుంటే వచ్చింది ఇది. ఈ కాంపోజిట్ ఫంక్షన్ అలా తయారైంది. ఈ రెండు ఫంక్షన్స్ యొక్క కాంబినేషన్తో తయారైంది. సో కాంపోజిట్ ఫంక్షన్ ఎలా డెరివేటివ్ చేయాలని చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్ని డెరివేటివ్ చేయాలంటే ఈ రూట్ 2x-3ని డెరివేటివ్ చేయాలి. ఆ తర్వాత రూట్ లోపల ఉన్న ఫంక్షన్ని డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు నేర్పుతాను నేను మీకు అది ఎట్లా చేయాలని. రైట్, జాగ్రత్త అయినండి. కాసేపు మీరు ఈ రూటు లోపల ఇక్కడ రాస్తాను నేను, మళ్ళీ మర్చిపోతాను నేను అక్కడ ఏముందో. ఈ రూట్ లోపల ఎక్సే ఉందనుకుందాం. రూట్ ఎక్స్కి డెరివేటివ్ ఏం చేస్తారో మీరు జనరల్గా ఎలా రాస్తారో అలా రాయండి. ఫస్ట్ రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఇప్పుడే మీకు నేను చెప్పాను. ఇది ఒక ఫార్ములా మీకు గుర్తుపెట్టుకొని చాలా చోట్ల రిపీట్ అవుతుంటుందని చెప్పాను, వెంటనే రిపీట్ అయింది. సో d/dx ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. సో నేనేం రాస్తాను జనరల్గా d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఉంటే ఏం రాస్తాను 1/2 రూట్ ఎక్స్ అని రాస్తాను. అది రూట్ ఎక్స్ అయితే, నిజంగా అది రూట్ ఎక్స్ అయితే, కానీ అది రూట్ ఎక్స్ కాదు కదా. సో ఇక్కడ ఉన్నది ఎక్స్ కాదు కదా, ఇక్కడ ఉన్నది ఎవరు 2x-3. సో అప్పుడు మీరు ఇక్కడ కూడా రాయాల్సింది ఏంటిది రూట్లో 2x-3. సింపుల్ అయిపోయింది. సో రూట్ ఆఫ్ 2x-3కి డెరివేటివ్ 1/2 రూట్ ఆఫ్ 2x-3. సింపుల్. ఇది రూట్ ఎక్స్ అయితే మీరు ఏం చేసేవాళ్ళు రూట్ 2x-3కి కూడా అదే చేస్తారు. సింపుల్గా ఎక్స్ ఉన్న దగ్గర 2x-3 ఉందంతే. ఇంకా ఫార్ములా రాసేటప్పుడు కూడా అదే రాస్తారు. కానీ ఒక విషయం మర్చిపోవద్దు, ఏంటది క్వశ్చన్ని డెరివేటివ్ చేశాక లోపల దాక్కున్న ఫంక్షన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి కదా. ఎవరు లోపల ఉన్నది ఇక్కడ యాక్చువల్గా ఉంటే ఎవరుంటే ఫార్ములా రూట్ ఎక్స్ ఉంటే ఫార్ములా. ఇది రూట్ ఎక్స్ అయితే అది ఫార్ములా. ఎక్స్ ఉందా నిజంగా? ఎక్స్ కాదు. ఎక్స్ ప్లేస్లో ఉన్నది వేరే ఫంక్షన్. ఆ ఫంక్షన్ మళ్ళీ సెపరేట్గా బయటికి లాక్కొచ్చి ఆ ఫంక్షన్ వరకే డెరివేటివ్ చేయాలి. లోపల దాక్కున్న ఆ ఫంక్షన్ మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఇది మనం కాంపోజిట్ ఫంక్షన్లో చెప్పుకుంది. ఇచ్చిన క్వశ్చన్ని డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ విషయం, క్వశ్చన్ రూట్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది, డెరివేటివ్ చేయాలి. క్వశ్చన్ని డెరివేటివ్ చేశాక క్వశ్చన్ లోపల దాక్కున్న ఇంకో ఫంక్షన్ కూడా బయటకు తీసుకొచ్చి డెరివేటివ్ చేయాలి. ఇట్లా ప్లస్ సేమ్ ఇక్కడ చూడండి d/dx ఆఫ్ ఇదే ఫామ్లో కనబడుతుంది. ఇక్కడ ఏమున్నట్టుంది, ఇది ఎక్స్ అనుకోండి, కాసేపు 7 - 3x ఇక్కడ రాస్తా. సో ఇక్కడ కాసేపు ఎక్స్ ఉందనుకోండి, d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఉంటే మీరు ఏం చేస్తారు 1/2 రూట్ ఎక్స్ అని రాస్తారు. కానీ ఇక్కడ ఎక్స్ కాదు కదా ఉంది. సో ఇక్కడ యాక్చువల్గా ఉంది 7 - 3x. సో ఇక్కడ కూడా మీరు 7 - 3x రాయండి, ఖతం అయిపోయింది. క్వశ్చన్ని డెరివేటివ్ చేశారు మీరు, బట్ ఏం బాకీ ఉంది, క్వశ్చన్ లోపల దాక్కున్న 7 - 3x అంటే రూట్ ఎక్స్లో ఎక్స్ ఉండాల్సిన చోట ఉన్న ఫంక్షన్ ఎవరు, ఎక్స్ ప్లేస్ని ఆక్యుపై చేసిన ఫంక్షన్ ఎవరు, ఎక్స్ని వెళ్ళగొట్టి అక్కడ దాక్కున్న ఫంక్షన్ ఎవరు, ఆ ఫంక్షన్ బయటికి తీసుకొచ్చి డెరివేటివ్ చేయాలి. ఇది మర్చిపోతారు చాలామంది. రైట్. సో 1/2 రూట్ ఆఫ్ 2x-3 ఇంటూ దీని డెరివేటివ్ ఎట్లా చేస్తారు, ఇది సబ్ట్రాక్షన్లో ఉంది. రూల్ చెప్పాను మీకు, సబ్ట్రాక్షన్ రూల్. మళ్ళీ విడివిడిగా డెరివేటివ్ చేయాలి, దీని డెరివేటివ్ చేయాలి, బట్ సింగిల్ స్టెప్లో చేద్దాం. కొంచెం నాతో పాటు కొద్దిగా ఆలోచించండి, కొంచెం దూరం. ఫస్ట్ ఒక 2xనే డెరివేటివ్ చేస్తున్నానని ఊహించుకోండి. ఓన్లీ 2xని డెరివేటివ్ చేస్తున్నట్టు ఊహించుకోండి. 2x అందులో 2 ఎలాగో కాన్స్టెంట్, 2 బయటకు వచ్చేస్తుంది కాన్స్టెంట్. సో నేను 2ని బయట రాసేసాను. ఇప్పుడు ఎవరిని డెరివేటివ్ చేస్తున్నాను, ఎక్స్ని. d/dx ఆఫ్ ఎక్స్ అంటే dx/dx నథింగ్ బట్ 1 కదా. d/dx ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ dx/dx కదా. సో 1. సో అట్లా 2x డెరివేటివ్ చేయటం అయిపోయింది. మైనస్ నెక్స్ట్ ఎవరు డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్ 3 ఎవరు కాన్స్టెంట్. మీకు చెప్పాను కాన్స్టెంట్ డెరివేటివ్ చేస్తే 0. ఫంక్షన్లో ఉన్న కాన్స్టెంట్ ఏమో డెరివేటివ్ చేయము, అసలు బయటపడేస్తాం. ఫంక్షన్లో ఉన్న కాన్స్టెంట్, ఫంక్షన్కి ప్రొడక్ట్లో ఉన్న కాన్స్టెంట్ ఏమో బయటపడేస్తాం. అసలు కాన్స్టెంట్ ఒక్కటే ఒంటరిగా ఉందనుకోండి, దాన్ని డెరివేటివ్ చేస్తే 0. సో -0 అయిపోయింది, దీని డెరివేషన్ అయిపోయింది. ప్లస్ 1/2 రూట్ ఆఫ్ 7 - 3x. ఇప్పుడు చెప్పండి
ఫస్ట్ 7 డెరివేటివ్ చేయాలి. 7 కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ 3xకి డెరివేషన్ 3 డైరెక్ట్ రాద్దాం, ఇక అలవాటు అయిపోతుంది. 2xకి డెరివేటివ్ 2, 3xకి డెరివేటివ్ 3. ఎందుకంటే 3 ఎలాగో కాన్స్టెంట్, 3ని డెరివేటివ్ చేయం, ఎక్స్ని చేస్తాం, బట్ 1 వస్తుంది. d/x ఆఫ్ x అంటే 1. సో ఫైనల్ ఆన్సర్ రాద్దాం. ఇక 2 1s are 2, ఇక్కడ ఎంత మిగులుతుంది 2 మైనస్ 0 అంటే ఫైనల్గా ఇది 2. సో ఈ 2 క్యాన్సిల్, 1/√2x మైనస్ 3. నెక్స్ట్ ఇక్కడ -3 మిగిలింది, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మల్టిప్లై చేయండి, 3/2√7 మైనస్ 3x. స్టార్టింగ్ ప్రాబ్లమ్సే మనకి చాలా వర్క్ను పెడుతున్నాయి, మీరు కంగారు పడకండి. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ మీరు ఎంత స్లోగా స్టడీగా అర్థం చేసుకుంటూ పోతారో రాబోయే ప్రాబ్లమ్స్ అంత స్పీడ్ చేస్తారు. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఎట్టి పరిస్థితుల్లో స్పీడ్ చేయకండి, ఇది నేను చాలా స్ట్రాంగ్గా హెచ్చరిస్తున్నాను. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ స్పీడ్ ఎట్టి పరిస్థితుల్లో పోకండి, స్లోగా పోండి. నేను చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ ప్రాబ్లం రాస్తాను నేను ఇప్పుడు. రైట్, ఇప్పుడు మన దగ్గర మళ్ళీ నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కూల్గా చేద్దాం. ఇక్కడ ఇవి 2 ప్రొడక్ట్లో ఉన్నాయి. ఇక్కడ ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్ ప్రొడక్ట్లో ఉన్నాయి. 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు డెరివేషన్ చేయడానికి మనం ఒక రూల్ నేర్చుకున్నాం, దట్ ఈజ్ యూవీ రూల్. యూవీ. సో యూవీ రూల్ మనం ఎలా అప్లై చేయాలో నేర్చుకున్నాం. ఆ రూల్ అప్లై చేసి చేయొచ్చు, దీన్ని ఇంకో రకంగా చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ఎలాగో మనం ప్రొడక్ట్ చేయగలిగింది కదా, మల్టిప్లికేషన్ చేయొచ్చు కదా. సో నేను ఇది ఈ రెండింటిని మల్టిప్లై చేసి అసలు సింగిల్ ఎక్స్ప్రెషన్గా రాస్తాను. సింగిల్ ఎక్స్ప్రెషన్గా రాసి అప్పుడు మల్టిప్లై చేస్తాను. అప్పుడు యూవీ రూల్ అప్లై చేసే పని ఉండదు, కొంచెం ఈజీగా అయిపోతుంది. సో మల్టిప్లికేషన్ మనకి పాసిబుల్ అయినప్పుడు మనం అలా చేయొచ్చు. మల్టిప్లికేషన్ పాసిబుల్ అవ్వట్లేదు అనుకోండి, ఇందులో ట్రిగనామెట్రిక్ టర్మ్స్, ఇందులో లాగరిథమ్ టర్మ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కూడా యూవీ రూల్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. x² ఇంటూ 4x³ 4x⁵ ప్లస్ x² ఇంటూ 1 x². నెక్స్ట్ -3తో -3 ఇంటూ 4x³ -12x³ -3 1s are -3. సో ఇది సింగిల్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఈ మొత్తానికి మనం ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి, d/dx. ఒక్కొక్క టర్మ్ని డెరివేటివ్ చేస్తాం టోటల్ ఎక్స్ప్రెషన్ చేయమన్నప్పుడు. సో d/dx ఆఫ్ 4x⁵ ప్లస్ d/dx ఆఫ్ x² మైనస్ d/dx ఆఫ్ 12x³ మైనస్ d/dx ఆఫ్ 3. ప్రతి టర్మ్ని డెరివేటివ్ చేయాల్సిందే. ఎలా చేస్తారు డెరివేటివ్? 4 ప్రొడక్ట్లో ఉన్న కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది, 4 ఇంటూ d/dx ఆఫ్ x⁵. ఒక స్టెప్ రాద్దాంలే డైరెక్ట్గా, ఎందుకు x⁵ లోపల మిగిలిపోయింది. రైట్, ఇక్కడ కాన్స్టెంట్ ఏది లేదు కాబట్టి బయటికి రాయడానికి d/dx ఆఫ్ x² అలానే ఉంచుదాం. మైనస్ ఇక్కడ కాన్స్టెంట్ ఉంది 12, బయటికి రాయండి, 12 ఇంటూ d/dx ఆఫ్ x³ మైనస్ 0 రాసేనా నేను, d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ 0. ఇప్పుడు చెప్పండి 4 ఇంటూ ఎలా రాస్తారు, x⁵కి డెరివేటివ్ 5x⁴. కొంచెం అలవాటు చేసుకోండి స్పీడ్, కొంచెం 5 ముందుకు వస్తుంది, ఇగో 5 ముందుకు వచ్చింది. x⁵ ఉన్నది కాస్త ఏమైంది, x⁴ అయింది, ఒక పవర్ తగ్గుతుంది, 5 కాస్త 4 అవుతుంది. ప్లస్ x² ఏమని రాయాలి, 2 ముందుకు వస్తుంది, x⁴ అవుతుంది, మైనస్ 12 ఇంటూ x³ ఏమని రాయాలి, 3 ముందుకు వస్తుంది, x⁴ అవుతుంది, 1 తగ్గుతుంది, 0 అవసరం లేదు. మళ్ళీ వీటికి డెరివేటివ్లు పెట్టారు. ఈ ఫంక్షన్ని డెరివేటివ్ చేసినందుకే ఇది వచ్చింది, దీన్ని ఆల్రెడీ డెరివేటివ్ చేసి ఇది వచ్చింది. కొంతమంది ఈ ఆన్సర్ వచ్చాక మళ్ళీ దీనికి బయట d/dx అని రాస్తారు. ఈ d/dxని కిందకి దించుతారు అనమాట. దీన్ని ఇట్లా యాజ్ ఇట్ ఈజ్గా పైన స్టెప్ని కిందకి దించడం అలవాటు పడ్డోళ్ళు అట్లా రాస్తారు. అరే ఇది మనం డెరివేటివ్ చేస్తేనే ఈ స్టెప్ వచ్చింది, దీన్ని డెరివేటివ్ చేసేసాం, అయిపోయింది. d/dx లేదు, x³ లేదు, అసలు వీళ్ళిద్దరూ లేరు, కొత్తది వచ్చింది 3x². సో అది గుర్తుపెట్టుకోండి. 4 5s are 20x⁴, 2x మైనస్ 12 3s are 36x². సో ఆర్డర్లో రాయాలంటే రాసుకోవచ్చు, x² టర్మ్ ఇటు, x టర్మ్ అటు. సో ఇది సింపుల్గా. ఇక్కడ స్పేస్ కావాలి మనకి. సేమ్ ఉందిగా, ప్రొడక్ట్లో కనపడుతుందిగా. రైట్, దానికి కూడా యూవీ రూల్ అప్లై చేసి చేయొచ్చు, లేదంటే ఒకటి ఎట్లా చేసాం కదా, ఒకటి ఇట్లా చేద్దాం, యూవీ రూల్ చేద్దామా? సరే, 2 ప్రాక్టీస్ చేసినట్టుంది యూవీ రూల్. మీరు సరదాగా దీన్ని మల్టిప్లై చేసి ఇలా చేశారు, మీరు ట్రై చేయండి. దీనికి యూవీ రూల్ ట్రై చేయండి, నేను చేసింది కాకుండా మీరు వేరే మెథడ్ ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, d/dx ఆఫ్ టోటల్ క్వశ్చన్
రూట్ ఎక్స్ మైనస్ 3x ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x. సో ఇది u, ఇది v. uvకి డెరివేటివ్ ఏంటి? యూని పక్కన పడేయండి, ఫస్ట్ vని డెరివేటివ్ చేయండి. ఈసారి vని పక్కన పడేయండి, యూని డెరివేటివ్ చేయండి. సో ఇది u, ఇది v. ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ యూని పక్కన పడేద్దాం. రూట్ ఎక్స్ మైనస్ 3x, దీన్ని బయటపడేయండి. ఎవరిని డెరివేటివ్ చేయాలి? d/dx ఆఫ్ ఇది ఎక్స్ ప్లస్ 1/x. నెక్స్ట్ ప్లస్ ఈసారి ఎక్స్ ప్లస్ 1/x బయటపడేయండి. ఎవరిని డెరివేటివ్ చేస్తారు? రూట్ ఎక్స్ మైనస్ 3x. కమాన్, ఇక దీన్ని డెరివేటివ్ చేయకండి, దీనికి డెరివేటివ్ లేదు. ఈ డెరివేటివ్ ఎవరిది? దీన్ని డెరివేటివ్ చేయమని. సో దీన్ని ఏం చేస్తారు మరి? యాజ్ ఇట్ ఈజ్గా కిందకి కాపీ కొడతారు. ఇంటూ చలో మరి d/dx ఆఫ్ దీన్ని ఎలా డెరివేటివ్ చేయాలి? ఇది ప్లస్లోనే కదా ఇవి రెండు. సో దీని డెరివేటివ్, దీని డెరివేటివ్, దీన్ని చేయాలి, దీన్ని చేయాలి. మీకు కొంచెం ఈజీగా ఉండటం కోసం మీకు ఒకటి చెప్పనా? 1/xని x⁻−1 అని రాసుకోండి. x⁻n ఫార్ములా అప్లై చేయొచ్చు కదా మనం. d/dx ఆఫ్ x⁻n ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. సో 1/xని x⁻−1 అని రాసుకోండి. ఇక్కడ అక్కర్లేదు, దీన్ని ఎట్లాగో డెరివేటివ్ చేయట్లేదు కదా, ఇది బయటనే ఉంది కదా. చెప్పండి ఇప్పుడు ప్లస్లో ఉన్నప్పుడు డెరివేటివ్ ఎట్లా చేయాలి? డెరివేటివ్ ఫస్ట్ దానికి, డెరివేటివ్ సెకండ్ దానికి. డైరెక్ట్ చేసిన ఒక స్టెప్ రాస్తాను. d/dx ఆఫ్ ఎక్స్ని చేయాలి, d/dx ఆఫ్ x⁻−1ని చేయాలి. ఇది ప్లస్ ఎక్స్ ప్లస్ 1/x ఇలా రాసి ఇక్కడ ఏం చేయాలి? d/dx దీనికి చేయాలి, d/dx దీనికి చేయాలి. ఇక్కడ రాసి ఇంటూ d/dx ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ d/dx ఆఫ్ 3x, d/dx ఆఫ్ టోటల్ ఫంక్షన్. కొంచెం ఈ డెరివేటివ్స్లో ఈ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ చాప్టర్లో ప్రాబ్లమ్స్ కొంచెం లెంగ్దీగా, ఒకటే సింగిల్ అని చాలా బారుగా పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి కాబట్టి అట్లా అనిపిస్తాయి. కానీ చాలా జాగ్రత్త చేయండి. ఒక్కొక్క పార్ట్ సింపుల్ పార్ట్, చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ఒక్కొక్కసారి అయితే మనం చాలా ఎలిమెంటరీ క్యాలిక్యులేషన్స్ చేస్తే సరిపోతుంది, అట్లా వస్తాయి. చూడటానికి ఎంత భయంకరంగా ఉంది. కానీ ఏముంది చెప్పండి? ఇది డిఫరెన్షియేట్ చేయాలి, ఇది డిఫరెన్షియేట్ చేయాలి, ఇది డిఫరెన్షియేట్ అంటే సింపుల్ ప్రాసెస్. చూడటానికి అట్లా భయంకరంగా కనపడతాయి. రూట్ ఎక్స్ మైనస్ 3x ఇంటూ చెప్పండి d/dx ఆఫ్ x 1. ఇదేమవుతుంది? x⁻nకి ఏం రాస్తారు? n ముందు రాస్తారు. సో ఇది -1 ముందు రాస్తాం అంతే కదా. n ముందుకు రాయాలంటే -1 ముందు రాయాలి. x⁻n రాస్తాం, ఈ nకి 1 తగ్గిస్తాం. సో ఇక్కడ n ఎవరు? -1 n, దీనికి 1 తగ్గిస్తాం, ఇంకొక -1 వస్తుంది. ఈ n అంటే ఇక్కడ -1 ఉంది, ఇది n -1, n ఇంటూ x⁻n మైనస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ ఇది ఇక్కడ రాశాను, దీని డెరివేటివ్ d/dx ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ మైనస్ d/dx ఆఫ్ 3x 3 బయట రాస్తాం, xకి 1 అంతే. సో ఇది కొంచెం సింప్లిఫై చేసి క్లోజ్ చేద్దాం. రూట్ ఎక్స్ మైనస్ 3x ఇంటూ 1 మైనస్ 1/x². ఇది చూడండి, ఇది -1 x⁻−1 -2 అవుతుంది. x⁻−2 డినామినేటర్లో రాసాను x² ప్లస్ x ప్లస్ 1/x ఇంటూ 1/2 రూట్ ఎక్స్ మైనస్ 3. రెగ్యులర్గా నా దగ్గర ఉండే స్టూడెంట్స్కి అయితే నేనేం చేస్తాను తెలుసా? ఈ ప్రాబ్లం ఇచ్చి పెన్ను పేపరు టచ్ చేయొద్దని చెప్తాను, పక్కన పడేయమని చెప్తాను, మైండ్ వర్క్ చేయండి అని చెప్తాను. సో మీకు వీలైతే కుదిరితే నేను మీకు కూడా అలానే చెప్పాను అనుకొని నెక్స్ట్ ప్రాబ్లం వీలైతే ఇంత విడమరిచి డీటెయిల్డ్ స్టెప్స్ కాకుండా వీలైతే డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్, లేదంటే కొన్ని స్టెప్స్ స్కిప్ చేసి డైరెక్ట్ ఏంటంటే మైండ్కి కొంచెం వర్క్ పెట్టండి. ప్రతి స్టెప్ పెన్నుతో రాస్తుంటే మైండ్కి పని తగ్గుతుంది, చేతికి పని పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం.